నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సున్నిపెట్ట గ్రామంలో నయా దందా మొదలైంది. అధికారుల రాజకీయ నాయకుల పేర్లను చెప్పుకుంటూ దళిత రహదారులు, శ్మశానాలు, అటవీ పరిసర ప్రాంతాన్ని కూడా భూ కబ్జాదారులు వదిలిపెట్టడం లేదు. కొంతమంది వివిధ పార్టీ నాయకులు అదే అదునుగా చూసుకుని సొమ్ము చేసుకునేందుకు అధికార పార్టీ అధికారులను తప్పుదారి పట్టిస్తున్నారు. సున్నిపెట్ట గ్రామంలోని పూర్ణానంద ఆశ్రమం సమీపం అడవి ప్రాంతంలో టీడీపీ మైనార్టీ నాయకుడు అని చెప్పుకుంటున్న గౌస్ నంద్యాల జిల్లా బీజేపీ పార్టీ సీనియర్ నాయకుడని చెప్పుకుంటూ రంగసాయిరాజు, ఎమ్మెల్యే శ్రీశైలం ఇన్ఛార్జ్ వారి పేర్లు చెప్పుకుంటూ నయాదందాకు పాల్పడుతున్నారు. దళిత కాలనీ మహిళలు, ప్రజలు అడ్డుకుని వారిపై చర్యలు తీసుకోవాలంటూ జిల్లా అధికారులు, స్థానిక ఎమ్మెల్యే వెంటనే స్పందించి వీరిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు, కుల ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు. సామాజిక కాడికి పోవటానికి దారి లేదు. ఉన్న 10 ఎకరాల ఆస్తి అంతా వాళ్ళు ఆక్రమించుకుర్రు. ఆశ్రమం వాళ్ళు ఆక్రమించుకుర్రు. మేము ఎట్ట బతకాలా? మాకు ఏదో ఒక దారి సాయం చేయండి. ఇళ్లకు నలుగురు ముగ్గురు ఉన్నాము, చదువు లేదు, ఏం లేదు, కష్టం చేసుకొని బతకాలా. శ్రీశైలంలో బాత్రూమ్లు కడగని పోతున్నాం. మాకేంది పరిష్కారం మీరు చెప్పండి. ఎట్లా పోవాలా? మేము మా అత్తగారు ఉన్న కాడి నుంచి ఉన్నాము. మా పిల్లలు కూడా ముసలిళ్ళు అవుతారు, మేము ముసలిళ్ళు అవుతాం. మాకు మళ్ళీ మా దళితుల భూములన్నిటినీ కూడా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇస్తామని అన్నది. కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా ఖాళీ భూములుగా ఉన్నాయి. ఇవి మా దళితులలో రేషన్ కార్డు కలిగి ఉండి పేద ప్రజలకి ఇవ్వవలసిందిగా మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా మహిళల బహిర్భూమికి పోయే స్థలాలని ఆక్రమించుకొని కోట్లకు అమ్ముకుంటున్నారు. ఇప్పుడు మహిళలు టాయిలెట్కు పోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. పేద ప్రజలంతా కూడా ఇక్కడ నివాసం ఉంటున్నారు. వాళ్ళందరికీ అసలు బహిర్భూమికి పోవడానికి కూడా స్థలం లేకుండా పోతుంది. కాబట్టి ఎమ్మెల్యే గారికి విన్నవించుకోవడం ఏమనగా ఖచ్చితంగా మా శ్మశాన వాటికకు పోయే దారిని, అదేవిధంగా మహిళల బహిర్భూమికి పోయే స్థలాలను ఆక్రమించుకున్న వాళ్ళని ఖచ్చితంగా వారిపై చర్య తీసుకొని మా స్థలాలు మాకు ఇప్పించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. దళితుల స్థలాలని ఆక్రమించుకొని హైదరాబాద్కు ఆశ్రమం పేరు మీద వచ్చే వాళ్ళందరికీ కూడా లక్షల రూపాయలలో సుమారు 10 ఎకరాల ఈ ఖాళీ స్థలాన్నంతా ఆక్రమించుకొని లక్షల రూపాయలు అమ్ముకోవాలని ఈ సాయిరాజు, అదేవిధంగా గౌస్ ప్రయత్నం చేస్తున్నారు. వీరు ఆశ్రమం వారి